ఇది ఒక మైండ్ బ్లోయింగ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీలో విజయ్ రాఘవేంద్రన్ మెయిన్ లీడ్ గా పర్ఫార్మెన్స్ చేశారు. ఈ మూవీ ప్లాట్ కి వచ్చేస్తే ఒక ఊర్లో లైన్ గా మర్డర్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఇంతకీ ఆ మర్డర్స్ ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. సీతారాం ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్ లో చాలా విషయాలు తెలుసుకుంటాడు. కానీ మూవీ కొంచెం స్లోగా నడుస్తూ ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా రన్ అవుతూ ఉంటుంది. ఇంతకా సైకో కిల్లర్ ఎవరు, ఇన్ని మర్డర్స్ ఎందుకు చేశాడు అని సీతారాం తెలుసుకున్నాడా లేదా అని మీరు కూడా తెలుసుకోవాలంటే సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం అని ఈ మూవీ అయితే చూడాల్సిందే. ఈ మూవీ మనకి ప్రైమ్ లో అయితే అవైలబుల్ గా ఉంది, చూసేయండి. కొన్ని సీన్స్ అవాయిడ్ చేస్తే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఈ వీడియోలో నెక్స్ట్ మూవీ శాంభవం అధ్యాయం 1. ఈ మిస్టరీ థ్రిల్లర్ రీసెంట్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యి ట్రెండింగ్ లో నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. ఇక ఈ మూవీ ప్లాట్ ఏంటంటే తమిళనాడు కేరళ బార్డర్ లో ఒక అడవి అయితే ఉంటుంది. అడవిలోకి ఎవరైతే వెళ్తారో వాళ్ళు తిరిగి రారు. అయితే ఒక పోలీస్ ఆఫీసర్ అడవిలోకి వెళ్ళి చిక్కుకుంటాడు. తనని వెతుక్కుంటూ ఇంకొందరు పోలీస్ ఆఫీసర్స్ అయితే ఆ అడవిలోకి వెళ్తారు. ఇంతకీ అడవిలో ఏముంది, ఎందుకు అడవిలోకి వెళ్ళిన వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు, వెళ్ళిన పోలీస్ ఆఫీసర్స్ కి ఏం జరిగింది అని మిస్టరీ థ్రిల్లర్ గా నడుస్తూ ఉంటుంది ఈ మూవీ మొత్తం. ఆ అడవిలోకి వెళ్ళిన వ్యక్తుల నుండి ఏదైనా రక్తపు చుక్క కింద పడితే కాకుల సౌండ్ కి ఆ అడవిలో వింత వింతగా జరుగుతూ ఉంటుంది. అసలు ఆ అడవిలో రక్తపు చుక్క పడితే ఏం జరుగుతుంది అనే దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంటుంది. ఈ మూవీ ఒక మలయాళం మూవీ మొత్తం స్లోగా నడుస్తూ ఉంటుంది. అలాగే అడవిలో ఒక కాకి విగ్రహం అయితే ఉంటుంది, దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆ అడవి ఏంటి, ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటి అని తెలుసుకోవాలంటే ఈ మూవీ అయితే చూడాల్సిందే. ఈ మూవీ జియో హాట్‌స్టార్ లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి. ఒక పెద్ద ఫ్లడ్ లో ఇరుక్కున్న ఒక తల్లి కొడుకు వాళ్ళు బిల్డింగ్ లో ఉండే ఫ్లోర్ ని దాటుకొని మరి ఫ్లడ్ వచ్చిందంటే వాళ్ళు బతికి బయటపడడానికి ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. ముందుగానే గమనించిన తల్లి కొడుకుని కాపాడుకోవడానికి తల్లి ఎలాంటి స్ట్రగుల్స్ అలాగే సిచ్యువేషన్స్ పడింది. ఓన్లీ తల్లి కొడుకే ఇలా జరిగిందంటే ఫ్లోర్ లో ఉండే మిగతా వాళ్ళకి ఎలా జరిగింది, ఇంతకీ అందరూ బతికి బయటపడ్డారా లేదా, చివరికి ఏమైంది అని తెలుసుకోవాలంటే ద గ్రేట్ ఫ్లడ్ అనే మూవీ అయితే మీరు చూడాల్సిందే. ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ స్లోగా ఉన్న క్లైమాక్స్ లో చాలా బాగా అనిపిస్తుంది. ఒక 2012 మూవీ చూసినట్టయితే అనిపిస్తుంది మనకైతే. క్లైమాక్స్ లో అక్కడక్కడ కొన్ని అర్థం కాలే కానీ ఒక మంచి అటెంప్ట్ అనే చెప్పాలి ఇది. ఈ మూవీ స్క్రీన్ ప్లే కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏమైతుంది అని గ్రాఫిక్స్ కూడా చాలా బాగా అనిపించింది చూసినంతసేపు. ఒక న్యూ కంటెంట్ చూద్దాం అనుకునే వాళ్ళు ఈ మూవీని అయితే చూడాల్సిందే. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది, చూసేయండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు.